తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకు సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ వినూత్న ముందడుగు వేస్తుంది. షెడ్యూల్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ తీర్పును సవాలు చేస్తూ అక్టోబర్ 13వ తేదీ సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేయనుంది. ఈ నిర్ణయాన్ని శనివారం రాత్రి జరిగిన ఉన్నత స్థాయి జూమ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కీలక సమావేశంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ మీనాక్షి నటరాజన్ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వినిపించారు. హైకోర్టు తీర్పు కాపీ శుక్రవారం అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 9వ తేదీన బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల అంశంలో జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% రిజర్వేషన్ల పరిమితిని అతిక్రమించడం వల్ల జీవో నెంబర్ 9 అమలును నిలిపివేసిన సందర్భం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో లోతైన చర్చ జరిగింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 25% మాత్రమే కల్పించి మిగిలిన సీట్లను ఓపెన్ కేటగిరీగా పరిగణించి ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మొత్తం రిజర్వేషన్స్ 50% మించకుండా ఎన్నికలు జరపాలని ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా ఆపలేదు. కానీ 42% బీసీ కోటా అమలుపై మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశం పట్ల న్యాయ నిపుణుల సలహా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావించింది. ఇందుకోసం ప్రభుత్వ ఏజీతో పాటు ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు పార్టీ తరపున పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఢిల్లీ పంపేందుకు సన్నాహాలు చేసింది తెలంగాణ సర్కార్. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, ఎంత నిబద్ధతతో కట్టుబడి ఉందో మరొకసారి స్పష్టం చేసింది తెలంగాణ ప్రజా సర్కార్.